హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ ప్రసన్న వదనం. ముందుగా సుహాస్ని అప్రిషియేట్ చేయాలి. యాజ్ అన్ యాక్టర్ ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనేది ఆల్రెడీ చాలాసార్లు చూసాం. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ ద సబ్జెక్ట్స్ దట్ హీ చూస్. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నాడు. సింపుల్ కానీ ఇంపాక్ట్ఫుల్. ఈ మూవీ కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కొత్త అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించారు మూవీలో. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ తీసుకోవడమే కాకుండా చాలా బాగా యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశారు. డీటెయిల్స్లోకి వెళ్తే సుహాస్ హీరోగా అర్జున్ వైకే డైరెక్ట్ చేసిన మూవీ ప్రసన్న వదనం. వైవా హర్ష, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కీ రోల్స్లో నటించారు. యాక్చువల్లీ రిలీజ్కి ముందే మూవీకి ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రైలర్ అని చెప్పొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఇది. ట్రైలర్లో చూపించినట్టు ఇలాంటి ఒక వింత డిసార్డర్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న హీరో తన కళ్ళ ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ చూసి పోలీసులకి రిపోర్ట్ చేసి దానివల్ల అనుకోని ప్రాబ్లమ్స్లో ఎలా చిక్కుకుంటాడు, ఆ చిక్కుల్లో నుండి తనని తాను అండ్ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుతాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మూవీ స్టోరీ కూడా అదే. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ హీరోకి ఉన్న ఫేస్ బ్లైండ్నెస్ అండ్ ది అదర్ డిసార్డర్. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మూవీలో ఫన్ జనరేట్ చేయడానికి, మూవీని సీరియస్ సిచ్యువేషన్స్లోకి టర్న్ చేయడానికి రెండిటికి ఆ కండిషన్నే యూజ్ చేస్తారు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ బై డైరెక్టర్. ఎలాంటి ల్యాగ్ లేకుండా స్టార్టింగ్లోనే హీరో సూర్య కండిషన్ ఏంటి, ఎందుకు అలా అయ్యాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో ఫేస్ బ్లైండ్నెస్ వల్ల డే టు డే లైఫ్లో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఫన్నీగా పరిచయం చేస్తారు. అండ్ స్టోరీకి బేస్ కూడా సెట్ చేస్తారు. లైక్ హీరోయిన్తో పరిచయం, అదర్ మెయిన్ రోల్స్ ఇన్ ద మూవీ ఏంటి, ఎవరు, వాళ్ళ రిలేషన్స్ ఏంటి అనేది చూపిస్తారు. ఇక మూవీ కొంచెం స్లో అయ్యే టైంకి యాక్చువల్ మ్యాటర్లోకి డైవర్ట్ చేస్తూ ఇంటర్వెల్ ఇస్తారు. ఈ ప్రాసెస్లో హీరో, వైవా హర్ష అండ్ హీరోయిన్ మధ్యలో జనరేట్ అయ్యే కామెడీ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో అంతా అటాక్స్, ఎస్కేప్స్, ఆ మర్డర్ మిస్టరీ సాల్వింగ్, ట్విస్ట్ రివీల్ చేయడం నడుస్తూ ఉంటుంది. హీరో సూర్య డిసార్డర్స్ని లాజికల్గా యూజ్ చేసుకొని డిజైన్ చేసిన క్లైమాక్స్ బాగుంది. యాక్టర్స్ విషయానికి వస్తే సుహాస్ అండ్ వైవా హర్ష యాజ్ యూజువల్గా చాలా ఈజీగా చేసేసారనిపించింది. హీరోయిన్గా చేసిన పాయల్ రాధాకృష్ణ అండ్ రాశి సింగ్ కూడా ఓకే అనిపించారు. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, యాక్టింగ్, డీసెంట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫేస్ బ్లైండ్నెస్ యూజ్ చేసుకొని డిజైన్ చేసిన క్లైమాక్స్. కాన్స్: నెక్స్ట్ ఏం జరగచ్చు అనేది గెస్ చేయొచ్చు, సో ట్విస్ట్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. సాంగ్స్ చాలా బేసిక్గా అనిపించాయి. ఓవరాల్గా మూవీ అయితే సూపర్ డూపర్ కాదు కానీ బాగుంది. దట్స్ ఆల్ అబౌట్ ప్రసన్న వదనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.